పవన్ కళ్యాణ్ గారు నవనిర్మాణ సంకల్ప సభ అంటూ జూన్ 2వ తారీఖున ఒక సభ పెట్టడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించిన రాజకీయ వివాదం కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటన్నిటిని ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు జ్ఞప్తికి తెచ్చుకుని వాటికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే లేదంటే సభ పెట్టడానికి మేము ఊరుకోము అంటున్నారు. మరోపక్క కవిత గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆహ్, 2.0 అంటూ తను ఏదైతే ఒక మాట్లాడుతున్నారో, మూతి పళ్ళు రాలగొడతాము అంటూ తను ఫైర్ అవుతున్నారు. ఏంటి సార్ ఇంత గందరగోళం మధ్య సభ సజావుగా సాగినట్లేనా? వీళ్ళ వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు? అంటే ఆయన యాక్చువల్‌గా బహిరంగ సభ పెట్టాలి అలాంటి కార్యక్రమం ఏమి అనుకోవడం లేదు. హ్మ్. అది ఇంటర్నల్ మీటింగే. హాల్ మీటింగ్ ఎక్కడో చోట పెట్టుకుంటారు. బహుశా హైటెక్స్ లాంటి చోట గతంలో పెట్టుకున్నారు వాళ్ళు. అలాంటి చోట పెట్టుకుని వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని పిలుచుకుని లోపల మాట్లాడుకుంటారు తప్ప అక్కడ మీడియాకి కూడా ప్రవేశం ఉండకపోవచ్చు అని అనిపిస్తోంది. హ్మ్. అంటే ఇది ఒక రకంగా రహస్య సమావేశం లాగానే కనిపిస్తోంది. కానీ బహిరంగం చేశారుగా వాళ్ళే. వాళ్ళు అవే పోస్టర్‌లు రిలీజ్ చేశారు గానీ, ఎక్కడ జరుగుతోంది, ఎన్ని గంటల నుంచి, ఇలాంటి వివరాలేవీ లేవు. అలాగే మీడియాకి కూడా ఇప్పటిదాకా పాసులు పంపించిన దాఖలాలు దాఖలాలు లేవు. లేవు. కాబట్టి వాళ్ళేదో క్లోజ్డ్ డోర్ మీటింగ్ లాగా కనిపిస్తోందిది. ఓకే. మేబీ రేపు వివరాలు తెలియొచ్చు బయట ప్రపంచానికి. మీడియా వెళ్ళొచ్చు అక్కడికి. అందుకని ఆయన బహిరంగ సభ అయితే వేరే గొడవ ఉండేది. అందరూ వెళ్లి అక్కడ ఘర్షణ పడి ఉండేవాళ్ళేమో. హ్మ్. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఆ హాల్ మీటింగ్ దగ్గరికి వెళ్లి కూడా నిరసన తెలియజేసే ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్‌గా. కాకపోతే కొంతవరకు ప్రొటెక్ట్ అవ్వగలం అనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. ప్రధానంగా వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలు భవిష్యత్తులో తెలంగాణలో ఎలా నిర్వహించాలి? ఎవరెవరు ఏం మాట్లాడాలి? మాట్లాడే ముందు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? మాట్లాడాల్సిన అంశాలకు సంబంధించి ఒకసారి చెప్పి వివరణ తీసుకుని మాట్లాడితే బాగుంటుంది అనేది బలంగా ఫీల్ అవుతున్నట్టున్నారు. నిన్న కుకట్పల్లిలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు. ఒక లాయర్ గారిని కూడా కూర్చోబెట్టి ఏది ఈయనకు సంబంధించిన కోటి చెరువు హ్మ్. ల్యాండ్కి సంబంధించిన వివాదం, కోడి చెరువు కబ్జా చేశారంట. ఆ కబ్జా గురించి. దానికి వాళ్ళు ప్రెస్ నోట్ పంపించినప్పుడు దానిలో వాడిన సర్వే నెంబర్కి వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడిన సర్వే నెంబర్లకి తేడాలున్నాయి. దాంతోపాటు యాక్చువల్గా అది గూగుల్ మ్యాప్లో కొడితే వస్తున్నటువంటి కంటెంట్లో జనరేట్ అవుతున్నటువంటి సర్వే నెంబర్ తేడాగా ఉంది. అది ఏమిటి ఆ గొడవ అనేది మళ్ళీ మొదలైంది. సో ఇవన్నీ రకరకాల వివాదాలు నడుస్తున్నాయి ఆ పార్టీ కేంద్రంగా. వాటి గురించిన సమీక్ష ఒకటి చేసుకునే అవకాశం ఉంది వాళ్ళు. అది చేసుకుని కొత్తగా వచ్చిన వాళ్ళని పార్టీలోకి ఎమర్జీ చేసుకుని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో మనం బలంగా నిలబడాలి ఇవన్నీ చెప్తాడు ఆయన. కానీ ఈ ప్రయాణంలో మీరు ఇప్పటివరకు తెలంగాణ గురించి మాట్లాడినటువంటి మాటలన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతే సభ జరగాలి అని ప్రభాకర్ గారు అన్నారు కానీ ఆ ప్రెజర్ అక్కడ పెట్టగలరా? వెళ్ళి ఆ సభ జరగకుండా చూడగలరా? అక్కడ ధర్నా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆర్గనైజ్ చేస్తుందా? ఇది కీలకం. కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేకపోతే టీఆర్ఎస్ వెళ్ళి అక్కడ ఏదైనా ఘర్షణ పడే ఛాన్స్ ఉందా? స్ట్రైట్ అవే వెళ్ళి తెలంగాణ రక్షణ సేన కూడా ఉన్నారుగా. అదే కవిత గారు టీఆర్ఎస్ గట్టిగా. హ్మ్. టీఆర్ఎస్ దాని పేరు తెలంగాణ రక్షణ సేన. హ్మ్. అది షార్ట్ ఫామ్లో అబ్రివేటెడ్గా టీఆర్ఎస్ వచ్చేలాగా డిజైన్ చేశారు. కాబట్టి ఆ రక్షణ సేన కూడా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసే ప్రమాదం ఉంది. మూతిపళ్ళు రాలగొడతాము. అంటే తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రాజుకునే అవకాశం కనిపిస్తోందా? అది ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పుడు కాదు. విగ్రహాలన్నీ తీసుకొచ్చి మేము ఆంధ్రాకి పార్సిల్ చేస్తాము. ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో ఎందుకు అంటూ క్వెషన్ చేయడం అంటే కూడా ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెడుతూ ఆ ప్రాసెస్లో ఆంధ్ర విగ్రహాలను పెడితే ఆ గొడవ వేరుగా ఉండేది. కానీ అలా జరగట్లేదు. హ్మ్. వీళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం సందర్భంగా రవీంద్ర భారతిలో గూడ అంజన్న విగ్రహము, అలాగే అందశ్రీ విగ్రహము, అలాగే మిగిలిన ప్రజా కళాకారుల విగ్రహాలు ఉండాలి కదా అని అడిగారు. గద్దర్ హ్మ్. ఇవన్నీ. కానీ జరగలేదు. చివరికి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం తీసేయండి, ఆయన పాడను అని
ఇంకొక ఆంధ్ర గాయకుడి చేత పాడించుకున్నాం అప్పుడు. ఏది? ఈ తెలంగాణ పాట, జయ జయ హే తెలంగాణ పాటని ఆయన పాడకపోతే రామకృష్ణ గారితో పాడించుకున్నారు. రామకృష్ణ గారిది కూడా ఆంధ్రానే, ఆయన విజయనగరానికి చెందినవాడు. ఆయన విగ్రహం పెట్టండి పోనీ బాలసుబ్రహ్మణ్యాన్ని తీసేది, పెడితే మేము దానికి మట్టి పోస్తాం అని మాట్లాడారు తెలంగాణ యాక్టివిస్టులు. సో ఇక్కడ ఆంధ్ర మీద వ్యతిరేకత కన్నా కూడా తెలంగాణ హృదయాలను గాయపరిచినటువంటి ఆంధ్ర ప్రాంతపు వాళ్ళ మీద మాత్రమే వీళ్ళకి వ్యతిరేకత ఉంది. తెలంగాణ ప్రజల మనోభావాలని గౌరవించిన వాళ్ళకి ఇక్కడ నిరాదరణ లేదు, ఆదరణ ఉంది. దీన్ని వాళ్ళు ఇండికేట్ చేశారు, రామకృష్ణ విగ్రహం పెట్టుకోండి మేము మట్టి మోస్తాం దానికి అని ప్రకటించారు. ఆయన విజయనగరానికి చెందినవాడు, ఆంధ్రావాడు అయినప్పటికీ అని. సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి గొడవ ఏంటంటే, ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యవహార శైలి గతంలో, ఆయన తెలంగాణ రాగానే నేను చాలా బాధపడ్డాను ఇవన్నీ మాట్లాడాడు. కానీ దానికంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో 2009లో పాల్గొన్నాడు ఆయన ప్రజా కళాకారులతో పాటు. అప్పటికి తెలంగాణ పట్ల పాజిటివ్గానే ఉన్నాడు. ఆ తర్వాత స్టాండ్ మారింది, తెలంగాణకు వ్యతిరేకంగా మారాడు. తెలంగాణ వచ్చినందుకు బాధపడ్డాడు, తెలుగువారు విడిపోతున్నారే అని ఆవేదన చెంది భోజనం చేయలేదు. అది కూడా ఒకరోజు 2 రోజులు కాదు, దాదాపు 11 రోజులు అని చెప్తున్నాడు ఆయన. ఇన్ని రోజులు భోజనం చేయలేదు, నిద్రాహారాలు లేవు నాకు అన్నాడు. ఈ క్రమంలోనే ఈ తెలంగాణ దిష్టి వ్యాఖ్యలు ఇవన్నీ మాట్లాడిన ఫలితమే ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నటువంటి అంటే ఇప్పుడు వీళ్ళందరూ తిరుగుబాటు. నువ్వు ఎలా కాలు పెడతావో చూస్తాము అన్న దగ్గర నుంచి ఆయన ఆస్తులు ఏమిటి, తెలంగాణలో ఆయన వ్యవహారాలు ఏమిటి, ఇవన్నీ చర్చకు వచ్చేసినాయి కదా. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ నేటివ్ యాక్టివిస్టులు ఆయన మీద దృష్టి పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి పైన కేంద్రీకరించారు. ఆ కేంద్రీకరించిన ఫలితమే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మొక్కిలా ప్రాంతంలో అక్కడ కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే ఆస్తులు లేవు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది ఉన్నారు. ఇప్పుడు జయంత్ పారంజపే అనేటువంటి ఒక డైరెక్టర్ గారికి కూడా అక్కడ భూములు ఉన్నాయి. ఆ భూములలో కొంత మళ్ళీ పవన్ కళ్యాణ్దే అంటున్నారు. ఆయన పేరుతో ఉంది కానీ ఆ భూమి యాక్చువల్గా ఈయనదే, ఆయనది తక్కువే ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆ ప్రాంతం మోకిలా ప్రాంతపు జనాలు అక్కడ కొనని వారు ఎవరు అంటున్నారు. ఆ ప్రాంతంలో కొనని వారు ఎవరు? సినిమా పరిశ్రమకు సంబంధించి చిరంజీవి గారు, అరవింద్ గారు వీళ్ళందరూ కొన్నారు అక్కడ. కానీ ఏది ఏమైనా సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని టార్గెట్ చేస్తూ ఏదో రాజకీయం చేద్దామని అనుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ అయ్యారు అనేది తెలంగాణలో వినపడుతున్న మాట. వాస్తవం ఏంటారా ఇది? ఆ ఒక్క రోజే కాదు కదా, అంతకు ముందు మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు కదా. ఈ కోడి చెరువు వ్యవహారం కూడా ఇది ఎప్పుడు 2002 నుంచి మొదలైంది ఆ ఏరియాలో వీళ్ళ కదలికలు. అంటే ఖుషీ సినిమా అయిపోయిన తర్వాత నుంచి ఈ కార్యక్రమం ఉంది. అక్కడ భూములు కొనడం అనే కార్యక్రమం మొదలైంది ఖుషీ తర్వాత అని ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు నెమ్మదిగా. చూడాలి సార్ ప్రస్తుతానికి ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.